రిషి సునక్ ఎంత ట్రై చేసినా కూడా ఎలక్షన్ లో గెలవలేకపోయిండు. లేబర్ కేర్ స్టామర్ వాళ్ళ పార్టీ చేతిలో ఈ టోరీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. లేబర్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలవడం జరిగింది. ఇప్పటి వరకు చరిత్రలో తీసుకుంటే లేబర్ పార్టీ ఎప్పుడు ఇమిగ్రేషన్ పైన సాఫ్టే ఉంది, చాలా టఫ్ రూల్స్ పెట్టలేదు. అలా అని చెప్పి మనోళ్ళంతా రిలాక్స్ అయ్యి రిషి సునక్ పెట్టిన ఆ శాలరీ థ్రెషోల్డ్స్, ఆ రూల్స్ పైన గేమ్ ఆడడం స్టార్ట్ చేసిళ్ళు. అంటే బేసిక్ గా సెటిల్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే లేబర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లోగా పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తూ చాలా చేంజెస్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఏప్రిల్ 2025 లో లోకల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్ లో లేబర్ పార్టీ సిట్టింగ్ ఎంపీ సీటు ఒక రీఫార్మ్ యూకే అనే ఒక ఎమర్జింగ్ పార్టీ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది. అలానే లోకల్ ఎలక్షన్స్ లో లేబర్ పార్టీ చిత్తుగా ఓడిపోయి 3rd పొజిషన్ వచ్చింది. సో ఈ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత అప్పుడు లేబర్ పార్టీ రియలైజ్ అయింది ఏమని అంటే